హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు, తీవ్ర షాక్ లో జగన్. దీనిపై ఈ రోజు వీడియో చూద్దాం. ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగంలో కొత్త చర్చలకు దారితీసేలా కనిపిస్తున్నాయి. ఆయన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ప్రశంసిస్తూ గత ప్రభుత్వం మరియు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ పై చేసిన విమర్శలు, ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామకృష్ణరాజును అభినందిస్తూ ఆయన పోరాట పటిమను పవన్ కొనియాడారు. ఆయన 56,000 ఓట్ల మెజార్టీతో గెలిచారని, ప్రజలు వారిపై నమ్మకం ఉంచారని హైలైట్ చేశారు. రాజకీయాల్లో నేరస్తులకు చోటు ఉండబోదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 2014లో క్రిమినలైజేషన్ ను నిలువరించగలిగామని, కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయాయని వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకత్వాన్ని నేరస్తుల మానసికతతో పోలుస్తూ వారి అధికారంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జీలు, కార్యకర్తలు, సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా టార్గెట్ చేశారని అన్నారు. రఘురామకృష్ణరాజును శారీరకంగా, మానసికంగా హింసించిన తీరు దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. రఘురామకృష్ణరాజు పట్ల జరిగిన అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా గమనించామని, ఇది తమకు ఆవేదన కలిగించిందని వెల్లడించారు. థర్డ్ డిగ్రీ పద్ధతులు ఉపయోగించడం అంటే ప్రజాస్వామ్యం విలువలకు వ్యతిరేకమని పరోక్షంగా విమర్శలు పవన్ కళ్యాణ్ గారు చేశారు. దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.